వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్పోర్ట్ గేమ్ చేంజర్. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. అమరావతి నిర్మాణాలపై మంత్రుల సమీక్ష. రాయపూడిలో నిర్మాణ పనులను పరిశీలించిన నారాయణ, సవిత అనగాని. కారంపూడిలో ఎస్ఐపై వేధింపుల ఆరోపణలు. మనస్తాపంతో పురుగుమందు తాగిన మహిళ. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం. వైద్య సదుపాయాల లోపంపై కుటుంబ సభ్యుల ఆవేదన. ఇక డీటెయిల్ చూస్తే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధి కీలక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కళలను నిజం చేసేలా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించామని, దీనిని ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ గేట్వేగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఈ విమానాశ్రయాన్ని కేవలం రవాణా కేంద్రంగా కాకుండా ప్రపంచంతో ఉత్తరాంధ్రను అనుసంధానించే ద్వారంగా చూడాలని ప్రజలకు సూచించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ ప్రాంతంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒక ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు ఎంత భాగస్వాములు అవుతారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఉత్తరాంధ్ర కదిలి వచ్చారు. అది ఒక ప్రాజెక్ట్ కాదు, అది వాళ్ళ కలలకు రెక్కలు, నాంది, కేంద్రం. ఎవరి ఫ్యూచర్నైనా సరే అనుసంధానం చేసుకోవడానికి అన్ని పనులు చేసి అది ఒక ఇంటర్నేషనల్ గేట్వేగా తయారు చేశాం. ఒక ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు ఎంత భాగస్వాములు అవుతారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఉత్తరాంధ్ర కదిలి వచ్చారు. అది ఒక ప్రాజెక్ట్ కాదు, అది వాళ్ళ కలలకు రెక్కలు, నాంది, కేంద్రం. ఎవరి ఫ్యూచర్నైనా సరే అనుసంధానం చేసుకోవడానికి అన్ని పనులు చేసి అది ఒక ఇంటర్నేషనల్ గేట్వేగా తయారు చేశాం. ఇరిగేషన్, ఎంప్లాయ్మెంట్, ఏఐ, స్టీల్ ఒకటి కాదు, అన్నీ కూడా కల్మినేషన్. అది ఆ యాంగిల్లో ప్రతి ఒక్కటి మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, సవిత పర్యటించి నిర్మాణ పనులను పరిశీలించారు. రాయపూడి ప్రాంతంలో నిర్మాణంలో మంత్రులు నివాసాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి సహచర మంత్రులకు మంత్రి నారాయణ వివరించారు. పల్నాడు జిల్లా కారంపూడిలో ఎస్ఐ వేధింపుల కారణంగా ఓ మహిళ పురుగుమందు తాగిన ఘటన కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీల కేసులో గాదేవారిపల్లెకి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎస్ఐ 4 రోజుల పాటు పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలకు గురిచేశారని బాధితుడు ఆరోపించాడు. బోటు కాళ్లతో తనడంతో పాటు తన భార్యపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వేధింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురైన తన భార్య లక్ష్మి
పురుగుమందు తాకిందని తెలిపాడు. ఎస్ఐ వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించిన బాధిత దంపతులు తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు. మా ఆయన మెరగాల వనరు వాటిలో నష్టం వచ్చింది. రైతులందరూ కలిసి మా ఆయన మీద కేసు పెట్టారు. కారంపూడి ఎస్ఐ గారు వచ్చి మా ఇంటికి వచ్చి మా ఆయన జీబులో ఎక్కించుకొని వెళ్ళారు. 4 రోజుల దాకా ఇంటికి తేలేదు. ఇంటికి తేకపోయాక నేను వెళ్తే చేసిందంత లంజా, నువ్వే డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు, ఏం చేసావు, ఎవరెవరికి ఇచ్చావు అని అసభ్యంగా మాట్లాడిండు. నేను లాయర్ని పట్టుకొని కోర్టుకు వేసాను. కోర్టుకు వేసి మా ఆయన్ని విడిపించుకున్నాక మళ్ళీ నన్ను విడిపించాడు. నన్ను విడిపించి మా ఆయన్ని కొడతానికి నేను కాళ్ళ మీద పడ్డాను. కాళ్ళ మీద పడితే నన్ను బూటు కాలుతో తన్ని చేసినంత లంజా, నువ్వే డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు, ఏం చేస్తున్నావు అని అన్నాడు. నేను ఆ తిట్లకు తట్టుకోలేక మందు తాగాను. కారంపూడి ఎస్ఐ వల్ల నాకు ప్రాణగండం ఉంది. ఏదైనా మీరే నాకు న్యాయం చేయాలి. కారంపూడి మండలం గాజువారిపల్లె. నేను మిరగాయలు కొనడం అమ్మడం చేస్తున్నాను. నాకు ఈ సంవత్సరం నష్టపోయాను. నష్టపోతే రైతులందరూ కలిసి నా మీద కేసు పెట్టారు. కారంపూడి ఎస్ఐ గారు వచ్చి నన్ను స్టేషన్ కాడికి పోదాం, కారు ఎక్కురాలంటే నేను ఎందుకు సార్ అంటే నీకు తెలియదారు నా కొడక అని చెప్పేసి నన్ను తన్ని కార్లు వేశారు. మా నాన్నగారు వచ్చి ఎందుకు సార్ అని అడిగితే నీకు తెలియదారని చెప్పి మా నాన్న కూడా తన్ని మా నాన్నగారు జోబులో ఉన్న డబ్బులు, ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని కారంపూడి ఎస్ఐ గారు స్టేషన్ కాడికి తీసుకెళ్లారు. స్టేషన్కి తీసుకెళ్లినాక 4 రోజులు నన్ను చిత్రహింస పెట్టి కొట్టారు. భార్య నన్ను 4 రోజులు ఆగిన తర్వాత స్టేషన్ కాడికి పిల్లగాలను తీసుకొని వస్తే నన్ను మా భార్య నా భర్తని చూపించండి అని అడిగితే బయటికి తీసుకొచ్చి ఎక్కడ స్టేషన్లో సేల్ అంజదాన అని మా భార్యని తిట్టాడు, నన్ను కొట్టాడు. తర్వాత ఎస్ఐ గారు ఇది మా ఆవిడ బయటికి లాయర్ కాడికి వెళ్ళి కోర్టు కాడికి వెళ్ళింది. నన్ను మరుసటి రోజు నా భార్య ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొచ్చినాక మళ్ళీ 2వ రోజు ఎస్ఐ గారు ఫోన్ చేసి నువ్వు స్టేషన్ కాడికి రావాలని చెప్పి నా భార్య నన్ను పిలిపించాడు. నువ్వు కోర్టులో కేసు పెడతావు నా మీద అన్ని చెప్పి అనే నా భార్య ముందు నన్ను కొట్టాడు. నా భార్య అప్పుడు నన్ను కొడతంటే చూడలేక కాళ్ళ మీద పడి ఆయన వదిలేండంటే చేసేది మొత్తం నువ్వే లంజానని చెప్పి బూడి కాళ్ళతో తన్నాడు. తన్ని సాయంత్రం 9 గంటల దాకా స్టేషన్లోనే ఉంచాడు. తర్వాత 9 గంటల తర్వాత ఇంటికి పోమన్నాడు. నేను ఇంటికి వచ్చాక నా భార్య నా చేతులు పట్టుకొని అయ్యా ఎందుకయ్యా మనకి ఈ బతుకు, ఎస్ఐ గారు నిన్ను నన్ను ఇద్దరిని కొట్టి చిత్రహింస పెడుతున్నాడు, మనం ఏదో ఒకటి చేసుకుందాం అయ్యా, మన ఈ బతుకు మనకొద్దు, ఎస్ఐ గారు మనం బతకనీయడు మనల్ని అని బతకనీయడు, మనం ఏదో ఒకటి చేసుకుందాం, సరే ఆగు నేను పిల్లగాలను తీసుకొని వస్తాను ఇప్పుడే అని బయటకు వచ్చి పిల్లగాలను తీసుకుని వచ్చేలోపు నా భార్య తాగిపడి ఉన్నది. నేను తీసుకొని హాస్పిటల్కి ఆకలేసుకుంటా తీసుకెళ్లాను హాస్పిటల్కి. ఈ రోజు వచ్చాక సాయంత్రం 5 గంటలకి ఎస్ఐ గారు ఫోన్ చేసి ఎరా నువ్వు మీ ఆడలో ఇద్దరు కలిసి మందు తాగినట్టు నీ పిల్లానికి నువ్వు మందు పోసి రామలాస్తే హాస్పిటల్లో ఉన్నవా, నువ్వు రేపు పొద్దున ఇప్పుడు సాయంత్రం కానీ ఇప్పుడు కానీ రాకపోతే స్టేషన్ కాడికి రేపు వచ్చా గంజాయి కేసు పెట్టి నిన్ను లోపలేస్తారా. కారంపూడి ఎస్ఐ గారి వల్ల మాకు ప్రాణహాని ఉంది. నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో తేజస్విని అనే యువతి మృతి చెందడం కలకలం రేపింది. ఆదివారం వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సకాలంలో చికిత్స అందకే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిపై ఆధారపడిన తమకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ప్రశ్నించిన తమను పోలీసులు బెదిరించారని కూడా మృతురాలి బంధువులు ఆరోపించారు. దర్యాప్తు చేస్తారా అడిగే హక్కు నీకు, నువ్వు ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టి కోర్టులో రావాలా, పాపను తీసుకొస్తాం, చనిపోయిన పాప పాప ఏడుందా అడిగా సార్, పాపను తీసుకునే వస్తాం. చనిపోయేది
సార్ వాళ్ళని అడగండి సార్ ఫస్ట్ దేనికి నీళ్ళలో చనిపోయేది చెప్పాలా నా బిడ్డ నాకు వస్తుందా అయ్యా వదరదున దానికి నాయనా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ జీతాలు ఇచ్చేది మనుషులే చెప్పడానికి అయ్యా నా వదరాలు అట్లా వస్తుంది నాయన నాకు రంగారెడ్డి జిల్లా అమీర్పూర్ లో చిట్టీల పేరుతో సుమారు 4 కోట్ల మేర మోసానికి పాల్పడిన దంపతులు పరారైన ఘటన కలకలం రేపింది. గుంటూరు జిల్లాకు చెందిన శిరీష సాంబశివరావు దంపతులు బీఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటూ అధిక లాభాల పేరుతో పలువురు నుంచి భారీ మొత్తంలో డబ్బు సేకరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అనంతరం తమ ఆస్తులను విక్రయించి రాత్రికి రాత్రి పరారైనట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దంపతుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. మా దగ్గరికి తిరుపతమ్మ అండ్ వాళ్ళకి సంబంధించిన ఒక 20 మంది బాధితులు రావడం జరిగింది. బిఎస్ఆర్ కాలనీలో ఉండే శిరీష అండ్ సాంబశివరావు అనే వాళ్ళు ఇద్దరు చిట్టీల వ్యాపారం పేరుతో మమ్మల్ని మోసం చేశారని చెప్పి అండ్ వాళ్ళ దగ్గర చిట్టీలు వేయడము, ఆ అమౌంట్ కూడా వాళ్ళే తీసుకొని మితిలకు డబ్బులు తీసుకోవడము, ఇలా వివిధ రకాల నేరాలు పాల్పడుతూ అందరినీ నమ్మించి మోసం చేశారని చెప్పి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ గతంలో సొంత బిజినెస్ ఇట్లా వ్యాపారం చేస్తూ పబ్లిక్ని అందరినీ మోసం చేసినట్టుగా తెలుస్తుంది. ఈమె సొంతం ఇల్లు ఇక్కడ ఉండేది, ఈమె ఇల్లు కూడా అమ్ముకొని పోయినట్టుగా తెలుస్తుంది. దీనిపై విచారించి చర్య తీసుకోవడం. ఎన్ని కోట్లు మోసం చేసినట్టు? దాదాపు 2-2.5 కోట్ల రూపాయలు మోసం చేశారు. ఎంతమంది బాధితులు ఉన్నారు? మా దగ్గరికి ఇప్పుడు ఒక 20 మంది వరకు బాధితులు వచ్చారు. ఇంకా ఉన్నారని చెప్తున్నారు. మన విచారణలో కేసు నమోదైంది. వాళ్ళు 4 కోట్లు అని చెప్తున్నారు బాధితులు. అంటే మనకు అది పూర్తిగా బాధితులు మన దగ్గరకు వచ్చి ఆ అమౌంట్ ఎంత అనేది చెప్తే దాన్ని బట్టి పెరుగుతుండొచ్చు. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ఒక్కసారిగా ముంచెత్తింది. ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురవడంతో నగరంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ త్రిముల్ గొర్రి ప్రాంతంలో స్వల్ప వ్యవధిలోనే భారీ వర్షం కురవడంతో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కార్యాలయం నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి సమస్య తీవ్రంగా మారిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని, ఈ పరిస్థితిలో యూరియా కోసం కూడా వెళ్లే పరిస్థితి లేదని వాపోయారు. ఈ సీజన్ కు సాగునీటిపై ఆశలు వదులుకున్నామని, రైతు బంధు కూడా ఇప్పటివరకు కూడా 3 విడతలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోమని రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీళ్ళు రావట్లే మాకు వదలలేదా? మరి రేవంత్ రెడ్డి వదలమంటే ఏమంటాడంటే ఆ కాళేశ్వరం పనికి రావట్లేదు అంటాడు. ఇంతకుముందు మంచిగా పనికి రోజులు కూలిపోయింది, ఇప్పుడే కూలిపోతుంది అట్లా ఆయన పెడితే అంటాడు. ఎట్లనే రైతుల పరిస్థితి ఎట్లా ఉంది తెలంగాణ? రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. మా దగ్గర నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం, వెళ్ళిపోతాను మడికట్లు ఒక్కొక్కటి మడకట్లు. కాళేశ్వరం నీళ్ళతో పండుతాయి పక్క పండుతాయి. మరి ఎందుకు ఇట్లా మీ పట్ల కాళేశ్వరం కూలేశ్వరం అవుతుంది అంటాడు అమ్మవాడు. అంత ఆశలు వాడు నీళ్లు ఆపి 10 సంవత్సరాలు ఇచ్చి పెడితే ఆయనకు ఇప్పుడు ఊరిందట అమ్మగని. ఎట్లా గిట్లా రైతును రాజు చేస్తా అంటాడు, మళ్ళీ గిట్లా చేస్తా ఎట్లా చేసిండు రాజులో ఆయన ఎట్లుంది మార్పు ఓట్లు వేసిర్రు, బొచ్చెడు మార్పు వచ్చింది, మళ్ళీ వేస్తారా ఓట్లు? ఇంకానా ఇంకా ఓటు వేసుడు కాదు కదా, వాడిని చూసుడే వద్దు. ఇక ఎందుకు అట్లా? ముఖ్యమంత్రి అంత మాట అంటాను. ముఖ్యమంత్రి సలహా మందికి జనానికి సక్కలేదు. ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? పసుల కాపరి మంచివాడు అయితేనే పసులు మంచిగా ఉంటాయి. కాపరి తప్పున్నప్పుడు పసులు రక్తం చల్లు అంటాను. నీళ్ళు లేకపోతే పంటలు సలితిరిగా మొన్న రక్తం తీసి రక్తం తీసి కూడా చల్లిరు పంటలేవా? మరి గిట్ట పండుతుంది అలా ఏమి కనపడుతుంది. మీకు వస్తా అంటే ఏమన్నా చేనులు పోయి పైర్లు ఊర్లు ఏమన్నా ఏం లేవు. యూరియా గిట్లా దొరుకుతానా? యూరియా లేదు, పోయి మేము దానికి పోతలేము. ఇక ఇక్కడ లేవు కదా, వేస్తాను ఏం లేస్తాను తెచ్చి పుట్టి బీట్లో చల్లాలన్నా. ఓకే, పంటలేవు కాబట్టి యూరియా పోతలేరు, అందుకే లొల్లులు తగ్గినాయి. పోతలేము. ఆహా, ఓకే. అందరూ లొల్లులు అనుకుంటారు కానీ పంటలు లేవు అసలు. అది లేదు, పంట ఏదైనా పైరేసుకునే దానికి వేస్తేందుకు మందు బత్తాలు అవి తెస్తాం. అది లేనే లేదా, దేనికి ఎత్తాం, గట్టికి ఎత్తాం. అయితే చుట్టి బీట్లో మరి స్టేజ్ల మీద రైతుల పండుగలు చేస్తా ఉంటారు. నేను ఐసా పైసా ఎవడు చెప్తాను, ఎడ చెప్తాను. మా దగ్గర అయితే సుక్క నీళ్ళు గోసపడతాను. 10 ఏళ్ళు అయితే వచ్చినాయి అప్పుడు మంచిగా ఫుల్ వారు. మరి అంత పోతుంటే కూడా ఎత్తిపోతలేడు. భద్రాచలం కాడ పొంగిపోతాను, ఊర్లో పడిపోతాను. ఆడ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎత్తిపోతాడు. వాళ్ళు అటు పోసుకోపోతున్నారు, వీళ్ళు ఇక్కడి నుంచి ఇటు పోసుకోపోతున్నారు. అటు ఎక్కడ పోతానో ఇటు కాదు, ఒక్క కాళేశ్వరం ఆట కూలిపోతుందట. ఆయన ఆపితే ఎత్తలేదు. ఆయన ఏం చెప్తాం? ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఇట్లా ఎత్తే? ఆయన పుణ్యం ఎత్తే వేసి, లేకపోతే నువ్వు భద్రాడ వచ్చిన పని కూడా లేదని ఆశ బాపుకున్నాం అంతే. ఆశ బాపుకురు. మీకు కూడా యాస్ట్ వచ్చింది. పంటలు పోయినసారి కష్టపడి పండిస్తే కొన్నారానే ఒడ్లు గాని మొక్కజొన్నలు గాని అది గోసే, పండించిన గోసే, పండియకపోతే గోసే, పండితమంటే యూరియా బయట సీట్లు కొన్నా ఎవరి దబదబ అమ్ముకుంటారు. ఈ కాలంలో పోసి అట్లా గోస అవుతాను. కరెంట్ ఎన్ని గంటలు వస్తుందా? కరెంటు పొద్దుగాల 7 గంటలకు ఇస్తాడు, మధ్యాహ్నం అప్పుడప్పుడు పోతాను వస్తాను, సాయంత్రం 5 గంటలకు. 24 గంటల కరెంటు? 24 గంటల కరెంట్ ఏడుండదు. కేసీఆర్ ఉన్నప్పుడు? ఆయన ఉన్నప్పుడు 3 ఫేస్ ఉన్నది, ఇది ఉన్నది. 24 గంటలు ఉందా? 24 గంటలు. మరి ఎట్లా రైతు భరోసా 15,000? రైతు భరోసా లేదు, 3 సార్లు ముంచిండు. 3 సార్లు ముంచిండు. ఇట్లా ముంచితే ఎట్లా రైతులు? 3 సార్లు ఏకనే 2 సార్లు వేసిండు. అయ్యాను సగం. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్పోర్ట్ గేమ్ చేంజర్, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. అమరావతి నిర్మాణాలపై మంత్రుల సమీక్ష, రాయపూడిలో నిర్మాణ పనులను పరిశీలించిన నారాయణ, సవిత అనగాని. కారంపూడిలో ఎస్ఐపై వేధింపుల ఆరోపణలు, మనస్తాపంతో పురుగుమందు తాగిన మహిళ. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం, వైద్య సదుపాయాల లోపంపై కుటుంబ సభ్యుల ఆవేదన. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.